ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 19 శుక్రవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 వచనాలు. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కానిదాని కొరకు మీరేల రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? వ్యాఖ్యానాంశం: ఉచితమైన గొప్ప రక్షణ. ఉచితమైన గొప్ప రక్షణ. వ్యాఖ్యానం: అరణ్యములో మోషే చేత కొట్టబడిన బండను పోలి క్రీస్తు శిలువలో నుండి ఆశీర్వాదము, జీవముతో నిండిన నది ఒకటి ప్రవహించుచున్నది. దప్పిగొనిన ప్రతివానికి తరిగిపోని ఈ జీవపు ఓట అందించబడుచున్నది. ఇక్కడ ఇది ప్రవక్త ఇచ్చే పిలుపు. కానీ ప్రభు అయిన యేసు ఈ విధంగానే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను అని బిగ్గరగా చెప్పాడు. ఎవడైనను అను కృపతో కూడిన ఈ మాట యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాల్లో, 11వ అధ్యాయము 26వ వచనంలో, 12వ అధ్యాయము 46వ వచనంలో కూడా కనబడుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప రక్షణలో 2 ప్రత్యేకమైన లక్షణాలు కనబడుచున్నాయి. మొదటిగా అది ఉచితము. మనుష్యులు తాము పొందగల వాటిలో అన్నిటికంటే శ్రేష్టమైన దానిని రోకలు లేకపోయినను ఏమియూ నీయకయే పొందగలిగే అవకాశముండినను తమకు సంతుష్టి కలుగజేయని దాని కొరకు అనేక కష్టాలు పడతారు, విస్తారంగా ఖర్చు చేస్తారు. దేవుడే ఆ పూర్తి మూల్యమును చెల్లించి వేశాడు అని యెషయా గ్రంథం 52వ అధ్యాయము 3వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. రెండవదిగా, రక్షణను ఇప్పుడే పొందాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో రాయబడినట్లు, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి. దేవుడు సమీపముగా ఉన్నాడు. మితి లేకుండా ఆయన క్షమిస్తాడు. అయితే మనం త్వరపడాలి. ఒక సమయం వస్తుంది, అప్పుడు మనుష్యులు ఆయనను కనుగొనలేరు, ఆయన యొద్దకు రాలేరు అని యోహాను సువార్త 7వ అధ్యాయము 34వ వచనంలోను, అలాగే 8వ అధ్యాయము 21వ వచనంలోను ఈ మాటలు చదువుతాం. ఈ రమ్యమైన అధ్యాయములో ప్రేమపూర్వకమైన దేవుని తలంపులను గూర్చియు ఆయన మార్గములను గూర్చియు చెప్పబడిన మాటలను ఒక్కసారి తలంచుకుందాం. ఈ సందర్భంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు, అలాగే రోమాపత్రిక 11వ అధ్యాయము 33-36 వచనాలు చదవండి. ఆ తదుపరి ఆయన నోట నుండి వచ్చు మాటను గూర్చి చెప్పబడిన సంగతులను గమనించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనంలో, అది నిష్ఫలముగా ఆయన యొద్దకు తిరిగి వెళ్ళదు అని రాయబడింది. ఈ వాక్యము నీ హృదయములో కూడా ఈ ప్రభావమును కలుగజేయుచున్నదా? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.